అమ్మయ్యా, దొరికిందా పద్దు ఇది? పులంట పులి. ఈ పద్మావతి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మేనల్లుడి వెంట కూడా తాకనివ్వనే. మావయ్య గారు అత్తయ్య గారు వాణ్ణి మనవడిగా యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా నిజాన్ని బయట పెట్టలేడు. ఓర్ని, ఇది మావయ్య రూమా? పొరపాటు మావయ్య వస్తాడా ఏంటి? మావయ్య గారు హాల్లో ఉన్నారు. పొరపాటుని ఈ గదిలోకి వచ్చారనుకో, ఈ మాయని మనమే కిడ్నాప్ చేసామన్న విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఈ మాయ స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత బిళహరి బండారం మొత్తం బయటపడిపోతుంది. మెంటల్ దానా, మనిద్దరం ఇలా ఈ గదిలో ఉండటమే తప్పే, అలాంటిది తలుపు మీయటం ఇంకా పెద్ద తప్పు. ముందు అర్జెంటుగా తలుపు ఓపెన్ చేయి. ఆగుపద్దు, తలుపు ఓపెన్ చేస్తే దొరికిపోతామే. తలుపు మూసి ఉన్నా దొరికిపోతాం. మరిప్పుడు ఎలాగే? వెళ్ళే వాటర్ బాటిల్ తీసుకురా. వెళ్ళు. ఆ నీళ్ళలో పోసే. గదంతా చల్లవి. అటు. పంపేశాను. బాత్రూంలోకి వెళ్ళి మాప్ తీసుకురా. దేనికే? చెప్పింది చేయమన్నానా? పో తీసుకురా. దీన్ని ఇక్కడ సెటిల్ చేసావా? సరే, నువ్వు ముందు వెళ్ళి పంచుడు. వెళ్ళు. నువ్వు పోలే ఉన్నావు వద్దు. డోర్ ఓపెన్ చేస్తున్నావేంటి? కొంపు తీసి దీన్ని కిడ్నాప్ చేసింది నేనేనని మావయ్య గారికి చెప్తావా ఏంటి? మావయ్య గారు ఈ గదిలోకి రాకుండా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను. కింద పడ్డ నీళ్లు తుడుస్తూ ఉంటే మావయ్య గారు లోపలికి రాకుండా ఎలా ఉంటారు పద్దు? అవి నీళ్ళని నీకు నాకు మాత్రమే తెలుసు, కానీ మావయ్య గారి దృష్టిలో అవి మన బిలహరిగాడి. ఓ, బిలహరిగాడు చిచ్చుపోసాడని చెప్తావా? అవును, ఆ చుచ్చు నువ్వు తుడుస్తున్నావని చెప్తాను. అర్థమైంది అర్థమైంది, ఇంక నువ్వు పో. అమ్మా పద్మావతి, నన్నెవరో పిలిచినట్టున్నారమ్మా. ఎవరూ పిలవలేదు మావయ్య గారు. మిమ్మల్ని ఎవరు పిలుస్తారు? లేదే. లేదమ్మా, విన్నాను. 2 సార్లు పిలిచారమ్మా, అది కూడా మాయ గొంతులా అనిపించింది. ఓ నాయనో, మావయ్య గారు విన్నట్టున్నారు, కానీ మిక్సీ సౌండ్ వల్ల ఆయనకి కరెక్ట్ గా తెలిసినట్టు లేదు. మాయ పిలుచుంటే నాకు కూడా వినిపించాలి కదా మావయ్య గారు. అంటే నీకు వినిపించలేదమ్మా? అస్సలు వినిపించలేదు మావయ్య గారు. భ్రమనుకుంటా అమ్మా. అది సరే అమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి మావయ్య గారు అది? ఈ రోజు విజయవాడ నుంచి మా గురువు గారు వస్తున్నారమ్మా. మీ గురువు గారా? ఎవరు? అదేనమ్మా, నాకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు చూడు, ఆయన. బ్రహ్మచారి గారా? అవునమ్మా. నేను వెళ్ళి ఆయన్ని పికప్ చేసుకుని తీసుకొస్తాను. ఈ విషయం మీ అత్తయ్య గారికి కూడా చెప్పి టిఫిన్ గట్రా ఏర్పాటు చేయమ్మా. అలాగే మావయ్య గారు, మీరు వెళ్ళండి. సరే, అలాగేనమ్మా. నువ్వు కాస్త తప్పుకుంటే నేను గదిలోకి వెళ్తాను. గదిలోక? ఎందుకు మావయ్య గారు? చూడమ్మా, ఇది ఎప్పుడో ఉదయం వేసుకున్న షర్టు బాగా నలిగిపోయింది. కొత్త షర్టు వేసుకుని వెళ్దామని. అలాగా? కానీ మీరు లోపలికి వెళ్ళలేరు మావయ్య గారు. ఏ, ఎందుకు వెళ్ళానమ్మా? అంటే అది 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 బిలహరి. బిలహరి పంపతీసా తెంగర వెధవ నా రూమ్ మొత్తం సర్వనాశనం చేశాడా? అలా ఏం లేదు మావయ్య గారు. నేనేం చెప్తున్నానంటే వాడు. లేదమ్మా, నువ్వు చెప్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నేను ఒకసారి వెళ్ళిన రూమ్ చెక్ చేసుకుని వస్తాను.
మావయ్య గారు అయ్యో మావయ్య ఆగండి. నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావే? అది మన బిల్హరి గడు ఉన్నాడు కదా, ఉంటే వాడు ఇందాక ఆడుకోవడానికి గదిలోకి వచ్చి చిచ్చు పోసాడంట మావయ్య. వాడు నా గదిలో చుచ్చుపోసాడా? పనికి మాలిన వేధవా అని. తాతయ్య గారు, చిన్న వయసులో మీరు కూడా పోసే ఉంటారు కదా. రైట్. ఇదో పెద్ద నేరం. ఇంతవరకు ఎవరూ చేయని ఘోరం అన్నట్టు మాట్లాడతారేంటి? రే నేరమా ఘోరమా? ఇంట్లో అన్ని బాత్రూమ్లుంటే నువ్వు ఇక్కడికే వచ్చి చుచ్చుపోయాలరా? అంటే తాతయ్య గారు, నేను శ్రీనివాస్ మావయ్య ఒక చిన్న పోటీ పెట్టుకున్నాం. పోటీనా? ఏమిట్రా దిక్కుమాలిన పోటీ? కళ్ళు మూసుకొని బాత్రూమ్కి ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని మావయ్య చెప్పాడు. దాంతో నేను కళ్ళు మూసుకొని తిన్నగా ఇలా వచ్చానా, మీ బెడ్ తగిలింది. ఇదే బాత్రూమ్ అనుకొని పోసేశాను. సమయానికి వచ్చి అల్లుకుపోతున్నావురా అల్లుడు. కాకపోతే పోటీలో ఓడిపోయాను తాతయ్య గారు. చిచ్చి నోర్మై. పైగా ఏడుపొకటి. అయినా కళ్ళు మూసుకుని బాత్రూమ్కి వెళ్ళాలని దిక్కుమాలిన పోటీ పెట్టడానికి వాడికి సిగ్గులేదు? శ్రీనివాసో శ్రీనివాసో, ఏమిటి నాన్నగారు? ఇట్రారా. ఏమిటి నాన్నగారు? ఏరా చిన్నపిల్లాడితో ఇవేం దిక్కుమాలిన పోటీలు రా? నేనా? పోటీనా? చూసారా తాతయ్య గారు, నిజం చెప్తే మీరు తిడతారని నేనా పోటీయా అని ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో. అవునరా, నాకు అర్థమవుతోంది. రాయ్, చిన్నపిల్లాడు వీడికి తెలీదు. నీ బుద్ధి ఏమైందిరా? ఇంకోసారి గనక కళ్ళు మూసుకుని బాత్రూంలోకి వెళ్ళాలి, కళ్ళు తెరుచుకుని కిచెన్లోకి వెళ్ళాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త. అలాగే నాన్నగారు, ఇంకెప్పుడు ఇలాంటి పోటీలు పెట్టను. అబ్బబ్బా అమ్మా, ఈ రూమ్ అంతా పాడైపోయింది. ఇప్పుడు నా షర్ట్ ఎలా తెచ్చుకోనమ్మా? తెస్తాను తాతయ్య. ఏమిట్రా ఇంకా అక్కడ ఆగిపోయావు? తెస్తున్నాను తాతయ్య గారు. ఇదిగోండి తాతయ్య గారు మీ షర్టు. రాయ్, ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి దిక్కుమాలిన పోటీలు పెట్టుకుని రూమ్ కంపు చేశారో తోలు చేస్తాను, జాగ్రత్త. ఇంకెప్పుడు చెయ్యను తాతయ్య గారు. ఏమిటి? అలాగే నాన్నగారు. అమ్మయ్యా, మొత్తానికి గండం గట్టెక్కింది. త్రిపుర, మొత్తం తుడిచేసిరా. మొత్తం తుడిచేశాను పద్దు. వసై, ఏంటి తుడిచింది? అక్కడ చూడు. మొత్తం అంతా అక్కడే ఉంది. జాగ్రత్తగా తుడిచిరా. అర్థమైంది. తడి లేకుండా తళతళ మెరిసేలా చేస్తాను. సరే పదరా, మనం వెళ్దాం. నువ్వు ఆగరా. ఒరేయ్, నువ్వు నేను పోటీ పెట్టుకున్నావా? ఆ పోటీలో భాగంగానే నువ్వు నాన్నగారి రూమ్ లో చుచ్చుపోసావా? అంటే మావయ్య, ఇలా మన ఇద్దరం పోటీ పెట్టుకున్నట్టు రాత్రి కలొచ్చింది మావయ్య. ఒరేయ్, కలొస్తే రాత్రి కదా పొయ్యాలి, పొద్దున పోయడం ఏమిట్రా? కలొచ్చిన టైంలో
టైంలో నాకు చుచ్చు రాలేదు మావయ్య. చుచ్చు వచ్చే సమయానికి కళ పోయింది మావయ్య. ఎలాగైనా నా కళని నిజం చేయాలని, ఆ పోటీలో నేనే గెలవాలని ఇలా వచ్చి పోసేశాను మావయ్య. చే ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన కలలు కన్నావనుకో చర్మం ఒలిచేస్తాను. ఛీ, తప్పు మావయ్య. మనము బ్రాహ్మిన్స్ అయ్యుండి చర్మాలు ఒలిచేస్తాను, కైమాలు కొట్టేస్తాను, పులుసు పెట్టేస్తాను, ఇలాంటివి అసలు మాట్లాడకూడదు. ఎవరైనా వింటే మనము నాన్ వెజ్ తింటున్నాం అనుకుంటారు. ఆ చర్మం ఒలిచేస్తాను అంటే కోడికనా వీడి ఉద్దేశం? ఏ మేకదనుకుంటున్నావా బావా? తప్పు బావా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. పదరా. అత్త అల్లుడు కలిసి నన్ను రేంజ్ లో ఆడుకుంటున్నారుగా. చెప్తా, నాకు ఓ టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ ఇద్దరి సంగతి. మావయ్య, ఏమిట్రా? నాకు బోర్ కొడుతుంది మావయ్య. క్రికెట్ ఆడదామా? క్రికెటా? నాకు రాదురా. నీకొచ్చా అని అడగల, ఆడతావా అని అడిగాను. రాకుండా ఎలా ఆడతారా? నీకు వంట చేయడం వచ్చా? రాదు. మరి తినట్లా? ఇది అంతే. నా వల్ల కాదు కాని పో. నువ్వు ఆడతావా, నన్ను వెళ్ళిపోమంటావా? నీ ఏదో బ్లాక్మెయిలింగ్ ఒకటి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నువ్వు బాల్ వే, నేను బ్యాటింగ్ చేస్తాను. ఒరేయ్, నా మీదే కౌంటర్లు వేస్తున్నావు, నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావురా నువ్వు. నీ పళ్ళు రాలగొడతా చూడు ఇప్పుడు. కొట్టకుండా వదిలేసావు ఏమిట్రా? నువ్వుండగా నేను బ్యాటింగ్ చేయడం ఏంటి మావయ్య? బౌలింగ్ నువ్వే వేయ్, బ్యాటింగ్ నువ్వే చెయ్యి. బౌలింగు బ్యాటింగు రెండు నేనే చేయాలా? మరి నువ్వేం చేస్తావురా? నేను చూస్తూ ఎంజాయ్ చేస్తాను. చంపుతాను ఎదవా. బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ చెయ్యి, లేదంటే బౌలింగ్ అయినా చెయ్యి. రెండు నేనే చేస్తే చూసిన వాళ్ళు పిచ్చోండి అనుకుంటారు. అనుకోవడం ఎందుకు మావయ్య? ఉన్నమాటేగా మావయ్య. రేయ్, నన్ను పిచ్చోండి అంటావా? నిన్ను రేయ్, ఆగు. మావయ్య, నీ సంగతి చెప్తాను. రే నిన్నేరా, ఆగు, ఆగరా. నమస్తే గురువుగారు. నమస్తే రంగాచారి, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను గురుగారు. అవునా, సరే వెళ్దాం బాదా. సార్ 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 నా డబ్బులు సార్. ఎందుకురా? ఎందుకేంటి సార్, నా ఆటో ఎక్కి వచ్చారు కదా. పొరపాటు మాట్లాడుతున్నావు. ఆటో ఎక్కి రాలేదు, ఆటోలో కూర్చుని వచ్చాను. ఆ? ఎలా వచ్చినా డబ్బులు ఇవ్వాలి కదా గురువుగారు. ఏమిట్రా ఇచ్చేది? ఆ వెధవ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు గురువుగారు? గురువుగారు, ఆటో ఎక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర క్షేమంగా దింపుతాను అన్నాడు. అన్నావా? అన్నాను గురువు గారు. మీ ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఆ. నేనే కష్టపడి దిగాను, వాడు దింపాడా? భలే బేరం దొరికింది. అయ్యో, ఈ ఒక్కసారి కుదిలేండి గురువుగారు. సరే, ఈ ఒక్కసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, వెళ్ళిపోవు. మరి నా డబ్బులు? నువ్వు ఆగవయ్యా, నేను ఇస్తాను. రంగాచారి, నువ్వేం మారలేదురా. మీరు కూడా ఏం మారలేదు గురువుగారు. గురువుగారు, ఆగరా. రేయ్, ఆగరా, లేదంటే బాల్తో నీ ముక్కు పగల కొడతాను. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ ఏది కొట్టు చూస్తా.
గురువుగారు. అమ్మో గురుగారు, అయ్యా పదండి. ఒరే తిక్క వెధవా, బాలు వేసే ముందు వెనక చూసుకోక్కర్లేదు. ముందు వెనక కాదు నాన్నగారు, బాల్కన్న వైపులో చూశాను. ఒరే రంగాచారి, నీ కొడుకు చిన్నప్పటి నుంచి ఏం మారలేదురా. క్షమించండి గురువుగారు, ఏదో తెలియకుండా పొరపాటు జరిగిపోయింది. ఈయనెక్కడో చూసినట్టుంది. ఒరే బుడత, ఇప్పుడు ఏం చదువుతున్నారా? అమ్మో, ఆ గురుగారే కదా అయినా. అసలు నీకు బాల్తో పనేమిట్రా? క్రికెట్ ఆడుకుంటున్నాం గురువుగారు. క్రికెట్టా? ఎవరితో ఆడుతున్నావు? మా బిలహరి గారితో. బిలహరా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఏడు వాడేడి? ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయాడు. మీరు రండి గురుగారు. అబ్బా, బిలహరి, బిలహరి లే రా. ఏంటి ఇక్కడ దాక్కున్నావేంటి? అది తాతయ్య గారు. తాతయ్య గారా? తాతయ్య గారు ఏమన్నారు? ఏమైనా తిక్క పనులు చేస్తే తిట్టారా, లేక ఏదైనా చేయకూడని పనులు చేస్తే కొట్టడానికి వచ్చారా? లేదు, మన తాతయ్య గారు కాదు. మరి ఆ పిలక తాతయ్య గారు. పిలక తాతయ్య గారా? అవును. ఆయన గనక నన్ను చూశారంటే గుర్తుపట్టేస్తారత్తయ్యా. నిన్ను చూస్తే గుర్తుపట్టేస్తారా? అసలు ఎవరాయన? ఆయనకు నువ్వెలా తెలుసు? విజయలక్ష్మి, క్షమించమ్మా, చూసుకోలేదు. దెబ్బ ఏమన్నా తగిలిందా? తగిలించిన తర్వాత తగలకుండా ఉంటుందా? రే నోరు మూసుకో, పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి? ఇప్పుడేగా మా అమ్మని చూసారు, అప్పుడే ఎన్నాళ్ళో అయిందంటారేంటి? ఎవడమ్మా ఈ బుడతడు? నీ కొడుకా? అవును గురుగారు. చిరంజీవ. నా పేరు చిరంజీవి కాదు, నా పేరు బిల్లా. రే నోర్మి. బిల్లా కాదు గురుగారు, బిళహరి. ఎంత గొప్ప పేరు పెట్టావమ్మా. బిళహరి రాగం పేరు పెట్టావన్నమాట. అవును గురుగారు. నాకు అర్థమైందమ్మా, మీ నాన్నగారికి సంగీతం అంటే ఇష్టమని వీడికి బిళహర్ అనే రాగం పేరు పెట్టావు, అవునా? అవును గురుగారు. ఆ రంగాచారి దురదృష్టవంతుడమ్మా. ఎందుకంటే పుట్టక పుట్టిన కూతుర్ని కళ్ళతో జీవితాంతం చూసుకునే అదృష్టం కూడా లేకుండా దూరం చేసుకున్నాడమ్మా. తప్పంతా నాదే గురుగారు. జరిగిందంతా నాకు తెలుసమ్మా. ఆ విధవ బలవంతంగా తాళి కట్టడం వల్లే కదా ఆ ఇంటికి దూరం అయ్యావు. అవును గురుగారు. నువ్వేం బాధపడకు తల్లి. జరిగిన తప్పేమిటో మీ నాన్నగారు తెలుసుకుంటారు. నిన్ను నీ బిడ్డని ఆదరిస్తాడు. ఏదో ఒక రోజున మీ ఇద్దరిని తన ఇంటికి తీసుకెళ్తాడు. అంతా మీ ఆశీర్వాదం గురుగారు. మీ నోటి పుణ్యమా అని అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు మరొకరుండరు. చెప్పాను కదమ్మా, ఈ బ్రహ్మచారి మాట అంటే మాటే. అతి త్వరలోనే నువ్వు నీ కొడుకు పుట్టింటికి చేరుకుంటారు. చాలా సంతోషం గురువుగారు. ఒరే బుడత, ఇప్పుడు ఏం చదువుతున్నారా? ఇప్పుడేం చదవట్లేదు గురువు గారు. ఏం చదవట్లేదా? 3వ తరగతి చదువుతున్నాడు గురువుగారు. మరి అదేమిట్రా, 3వ తరగతి చదువుతూ చదవట్లేదంటావేమిటి? ఇప్పుడు మీరేమడిగారు? నువ్వేం చదువుతున్నావు అన్నారు, అవునా? అవును. అందుకే చదవట్లేదని చెప్పాను. ఊరి పడుద్దాయి. వీడు మామూలుడు కాదమ్మో, అచ్చం ఆ శ్రీనివాస్ గారి నోట్లోంచే ఊడిపడ్డాడు. అన్నీ మేనమామ బుద్ధులే వేధవకి. వెధవ వెటకారం, వెధవ చేదస్తమును. కొంచెం జాగ్రత్తగా ఉండనమ్మో. అలా వేద పాఠశాల దాకా వెళ్ళొస్తాను. అలాగే గురువుగారు. ఉంటాడ్రా అబ్బాయి. హలో, ఉంటానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి? వీడు మామూలు పడుద్దే కాదమ్మో, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పదరా.
అలా ఆ రోజు మా అమ్మతో మాట్లాడేటప్పుడు నన్ను చాలా దగ్గరుండి చూసారత్త. పైగా నా తింగరి మాటలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు గనక నన్ను ఈ ఇంట్లో చూసారో నేనే విజయలక్ష్మి కొడుకునని గుర్తుపట్టేస్తారు. ఆ తర్వాత రంగాచారి తాతయ్య మన ఇద్దరిని బయటికి గెంటేస్తారు. అందుకే ఆయన్ని చూడగానే భయంతో పరిగెత్తి ఇక్కడికొచ్చి దాక్కున్నాను.